బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులు ఎంతమంది ఉన్నా కేవీ రెడ్డి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి అద్భుతమైన చిత్రాలను మనకు అందించి, అంటే ఆయన చివరి దశలో తీసిన 1-2 సినిమాలు తెప్పించి ఆయన కెరీర్లో తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అలాంటి దర్శకుడు సినిమాల మీద ఆయనకున్న పట్టు కానీ, ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు కానీ నవ్వుతో నా భవిష్యత్తు. అలాంటి కేవీ రెడ్డి గారి గురించి మనకు తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనకల జీ కుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కేవీ రెడ్డి గారి విశేషాలు తెలుసుకుందాం. అది సార్, నమస్తే. కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు సాధించిన విజయాలు అవి గుర్తొస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంటాయి. ముఖ్యంగా కేవీ రెడ్డి గారు కదిరి వెంకటరెడ్డి, ఆయన దర్శకుడే కాదు, దర్శకులకు మార్గదర్శకుడు, దిగ్దర్శకుడు. ఆయన మ్యాథమెటిక్స్లో దిట్ట. సో అలాగే ఆయన తీసినటువంటి సినిమాలు కూడా చాలా లెక్కసరిగా ఉంటాయి. అంటే లెక్కసరిగా అంటే టోటల్ కథని, టోటల్ షార్ట్స్ అన్ని రాసి ఆ షార్ట్స్కి ప్రతి షార్ట్కి లెంగ్త్ తీసి, సో ఈ ఫుటేజీ, ఈ సినిమాకి మొత్తం ఫుటేజీ 14,200 వస్తుంది అని అంటే కరెక్ట్గా 14,000కి ఒక 100 తేడాతో ఉంటుంది, అటో ఇటో. అంటే సో అంత లెక్కసరిగా మనిషి కూడా లెక్కసరిగా ఉంటాడు. సో ఏం తీయాలో స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఆయన ముందు సినిమా చూసేస్తాడు, ఆ షార్ట్స్ అన్ని బ్రెయిన్లో ఉంటాయి, ఆ షార్ట్స్ అన్ని పేపర్ మీద రాస్తాడు. షార్ట్స్ అన్ని ప్రతి డైలాగ్కి ఏ డైలాగు ఎవరు చెప్పాలి, దాని క్లోజ్ షాట్సా, సజెషన్ షాట్సా, లాంగ్ షాట్సా, మిడ్ షాట్సా, ట్రాలీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ది పేపర్ అండి. తర్వాత ఆ పర్టికులర్ సీన్కి ప్రాపర్టీస్ ఏమిటి, ఆర్టిస్టులు ఎవరు, అవి కూడా ఉంటాయి పేపర్ మీద నోట్ చేసుకుంటాం. ఎంత సుఖంగా ఉంది సార్ అసలు వినడానికి. అసలు తర్వాత షూట్లో ఎవరికి పెద్ద కష్టం ఉండదేమో, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన సెట్లో ఉంటే చాలా సీరియస్గా ఉంటాడు. ఒకసారి నాగిరెడ్డి, చక్రపాణి గారు వాళ్ళంతా కూర్చొని పక్కన ఎవరో ఆర్టిస్ట్ ఏదో జోక్ చేస్తే వీళ్ళు బాగా నవ్వారంట. నవ్వేసరికి ఈయన, మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఫన్ ప్లీజ్ గో అవుట్ ఆఫ్ ది సెట్ అండ్ ఎంజాయ్ అన్నాడంట. నిర్మాతల్ని నాగిరెడ్డి గారు, చక్రపాణి, తర్వాత పక్కన ఉండేటటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఆ విధంగా విజయ సంస్థ నిర్మాతలను బయటికి వెళ్ళి కూర్చోమన్నాడు ఆయన. తర్వాత అందుకే చక్రపాణి గారు బయటికి వెళ్ళిపోమంటాడని తెలిసి అసలు లోపలికి వెళ్ళాడు. ఆయన ఫ్లోర్ వరకు వెళ్తాడు, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కదా. సో ఆ విధంగా అంత సిన్సియర్గా, అంత టెన్స్తో ఉంటుంది ఆర్టిస్టులు. తర్వాత ఈయన ఒకసారి కె విశ్వనాథ్ గారు అన్నారు మాయాబజార్ గురించి. మాయాబజార్ లాంటి సినిమా మనం ఇప్పుడు చేయలేము అని అన్నారు. సో కేవీ రెడ్డి గారి స్కూల్ని చాలామంది ఫాలో అయ్యేది. తర్వాత కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ తర్వాత తరం వాళ్ళు అందరూ కూడా కేవీ రెడ్డి గారి స్కూల్నే ఫాలో అయ్యారు. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు గారు ఆయన దగ్గర నుంచి వచ్చారు కాబట్టి, నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ స్క్రిప్ట్, షూటింగ్ అదంతా సేమ్ కేవీ రెడ్డి గారి స్కూల్లో ఉంటుంది. అయితే కేవీ రెడ్డి గారు తర్వాత పౌరాణిక దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి దగ్గర 3 సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్గా చేశాడు. కమలాకర్ కామేశ్వరరావు గారు మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. అయితే కేవీ రెడ్డి గారికి డైరెక్ట్ అవ్వటానికి కానీ, తర్వాత విజయవాహిని స్టూడియోలు ప్రారంభించడానికి కానీ మూలం ఎవరంటే మూలా నారాయణ స్వామి గారు. మూలా నారాయణ స్వామి గారు అని కేవీ రెడ్డి గారి ఫ్రెండ్. వీళ్ళిద్దరూ హై స్కూల్ నుంచి స్నేహితులు. హై స్కూల్లో చదువుతుండగా వాళ్ళ ఊరికి బైస్కోప్ వచ్చిందంట. వాళ్ళు హై స్కూల్ చిన్నపిల్లలు, బైస్కోప్ వస్తే అందరూ బైస్కోప్ చూస్తున్నారు. వీళ్ళు ఎగబడి చూశారంట. చూసి భలే ఎక్సైట్ అయ్యారంట. ఎప్పటికైనా మన జీవితంలో ఇట్టాంటిది ఒకటి కనిపెట్టాలి అయ్యా
అని అనుకున్నట్టు వాళ్ళిద్దరు. సార్ అని అనుకుని తర్వాత కేవీ రెడ్డి గారేమో కేవీ రెడ్డి గారు, తర్వాత మూలా నారాయణ స్వామి గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, ఈ స్టాల్వర్డ్స్ అందరూ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్న వాళ్ళే. అక్కడ ఉంది మూలం, అక్కడుంది. అయితే ఈ మూలా నారాయణ స్వామి గారు సినిమా చేద్దామనే ఉద్దేశంతో మెడ్రాసు వచ్చేటప్పటికి కేవీ రెడ్డి గారు ఒక ఫ్రెండ్తో బిజినెస్ చేస్తున్నారు మెడ్రాస్లో. ఆ బిజినెస్ ఏంటంటే స్కూల్ ఎక్విప్మెంట్, స్కూల్ పిల్లలకి కావాల్సిన బుక్స్, స్టేషనరీ, తర్వాత మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా ఆ బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ చాలా బాగుంది. అయితే మూలా నారాయణ స్వామి గారు, బిఎన్ రెడ్డి గారు పార్ట్నర్స్గా సినిమా చేద్దామనేటటువంటి ప్రపోజల్ అనమాట. ఈ ప్రపోజల్కి మేము చిన్నప్పుడు ఇలాగ అనుకున్నాం కదా, కేవీ రెడ్డి కూడా మెడ్రాస్లోనే ఉన్నాడు కదా, సో ఆయన్ని పిలిచాడు అనమాట. సినిమా తీస్తున్నాము, నువ్వు కూడా రా, నీకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి బయోస్కోప్ చూసినప్పటి నుంచి ఒక ఆలోచనలో ఉన్నాం కదా అని అంటే కేవీ రెడ్డి గారు సంశయించాడు. ఏంటంటే అక్కడ బిజినెస్ బాగుంది, బాగున్న బిజినెస్ వదులుకొని ఇది బాగుంటుందో లేదో ఈ సినిమా బిజినెస్లోకి ఫీల్డ్లోకి వెళ్ళటం ఎందుకు అనేటటువంటి శంకలో ఉంటే, అప్పుడు బిజినెస్ ఫ్రెండ్ అన్నాడంట, సినిమా అనేది గ్లామర్ కదయ్యా, వెళ్ళవయ్యా, ఒక 6 months టైం తీసుకో, అక్కడ కానీ బాగాలేకపోతే మళ్ళీ వచ్చేసే మన బిజినెస్ మనకు ఉంటుంది అని అంటే, అబ్బా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ లేకపోయి ఉంటే కేవీ రెడ్డి గారు అనే అసలు ఆ దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చేవాడు కాదు, పాతాల భైరవి, మాయాబజార్ ఉండే. అసలు కేవీ రెడ్డి గారు మరొకటి ఉంది, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. సరే అది తర్వాత చెప్దాం. సరే కేవీ రెడ్డి గారు వచ్చారంట. కేవీ రెడ్డి గారు వచ్చి కేవీ రెడ్డి గారిని ప్రొడక్షన్ మేనేజర్గా పెట్టారు. ప్రొడక్షన్ మేనేజర్గా బిఎన్ రెడ్డి గారి సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ చేశాడు ఆయన. జాయిన్ చేస్తే ఈ కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్ పేరే కానీ అన్ని శాఖల్లో ఆయన అబ్జర్వ్ చేశాడు, అన్ని శాఖలను అబ్జర్వ్ చేశాడు. ఆ కండిషన్ మీద వెళ్ళాడు, నేనైతే వస్తాను, ప్రతి శాఖలో కాస్త తెలుసుకోవటం కోసం నేను తలదూరుస్తాను అనే కండిషన్ మీద వెళ్ళాడు. ఆ విధంగా 3 సినిమాలకి బిఎన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు. తర్వాత ఆ అనుభవంతో కేవీ రెడ్డిని డైరెక్ట్ చేద్దామని మూలా నారాయణ స్వామి గారు ప్రపోజల్ అనమాట. అప్పుడు ఆయనేమో ప్రొడక్షన్లో ఉన్నాడు కేవీ రెడ్డి గారు. అప్పటికే కమలాకర్ కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు ఈ మూలా నారాయణ స్వామి గారు భక్తపోతన సబ్జెక్టు తీద్దామని చెప్పి కేవీ రెడ్డి గారిని డైరెక్టర్గా పెడదామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే బిఎన్ రెడ్డి గారు ఓకే అన్నారు, కానీ బిఎన్ రెడ్డి గారి బంధువులు ఉంటారు కదా, వాళ్ళేమో ఆయన ప్రొడక్షన్ మేనేజరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, కమలాకర్ కామేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, అతని డైరెక్షన్ ఇవ్వచ్చు కానీ ఇతనికే డైరెక్షన్ ఏంటి అని పెదవి పిలిచారంట వాళ్ళు. తర్వాత బిఎన్ రెడ్డి గారి ఇంటికి కేవీ రెడ్డి గారు వెళ్ళేటప్పుడల్లా మొహం చాటేసేవాళ్ళంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. చాటేస్తుంటే ఈయనకి ఫీల్ అయ్యాడు పాపం. ఫీల్ అయ్యి ఫ్రెండ్ మూలా నారాయణ స్వామి గారితో అన్నాడంట, ఎందుకులే అని అంటే, లేదు నీ స్కిల్ నీకు తెలియదు, నీ టాలెంట్ నీకు తెలియదు, నువ్వే ఈ డైరెక్టర్వి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో సినిమాల్లో లాభాలు వస్తే పంచుకుందాం, నష్టం వస్తే అంతా నేనే భరిస్తానన్నాడు మూలా నారాయణ స్వామి గారు. అప్పట్లో ఏం ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ అంటే. సో అప్పుడు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత భక్తపోతన సినిమా సబ్జెక్ట్ భక్తపోతన. ఈ పోతనకి ఎవరిని పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నాగయ్య గారు అయితే బాగుంటుంది, చిత్తూరు నాగయ్య గారు. నాగయ్య గారు అప్పటికి స్వర్గసీమ వాటిలో రొమాంటిక్ హీరోగా వేస్తున్నాడు. ఇప్పుడు భక్తపోతన సినిమాకి ఆ పోతన వేషం నాగయ్య గారు వెయ్యాలి. అయితే భక్తపోతన ఒరిజినల్గా
సన్నగా ఉంటాడా లావుగా ఉంటాడా అనేటటువంటి డిస్కషన్ వచ్చిందంట. డిస్కషన్ వస్తే జనసూత్రం రుక్మిణీదాస్ శాస్త్రి గారు ఎవరో ఒక ఆయన భాగవతంలో పోతనే చెప్పుకున్నాడు కదండి, లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, లావొక్కింతయు లేదు అన్నాడు. అంటే ఆయన లావుగా లేనట్టే లెక్క. లావు అంటే పద్యంలో బలమని. ఈ పోతనే అన్నాడు కాబట్టి పోతన సన్నంగానే ఉంటాడు అని చెప్పాడంట ఆయన. అని అంటే అయితే వెతికి చూస్తే అప్పటికి స్టార్డమ్ ఉన్న హీరో, తర్వాత మంచి నటుడిగా గుర్తింపు ఉన్నటువంటి నాగి గారే కనిపించారు. సరే నాగి గారిని సంప్రదిస్తే నాగి గారు కూడా ఓకే అన్నారు. కానీ ఒకటే అబ్జెక్షన్ పెట్టాడు నాగి గారు, అప్పటికి రొమాంటిక్ హీరో వేస్తున్నాడు ఆయన. తర్వాత భానుమతి ఒక రొమాంటిక్ క్యారెక్టర్లో స్వర్గసీమ అనే సినిమాలో ఈయన్ని రెచ్చగొట్టింది రొమాంటిక్గా. అటువంటి క్యారెక్టర్స్ వేశాడు ఆయన. సరే భక్తపోతన వేషం వేయటానికి గుండు కొట్టాలి. గుండు కొడితే ఈ క్రాఫ్ అంతా తీసేస్తారా, గుండు కొడతారా అని సరి కొంచెం అయిష్టం ప్రకటించాడంట. పాత్ర అది కాబట్టి భక్తపోతన గుండుతో ఉంటాడు అది అని ఆ పోతన వేయటానికి ఆయనకి ఇష్టం లేదు. అప్పటికి హీరోగా పాటలు పాడుతూ వేసినటువంటి హీరో కదా. సో మొత్తానికి లేదు నీకు బాగుంటుంది అని కేవీ రెడ్డి గారు ఆయనకి నచ్చ చెప్పారు. చేసిన తర్వాత సినిమా చేశారండి. భక్తపోతన సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఆడింది సినిమా. దానికి ఆయన డైరెక్టర్ అవ్వటానికి మూల కారణం మూల నారాయణ స్వామి గారు. తర్వాత ఆ విజయవాహి స్టూడియోలు అవన్నీ రావటానికి కూడా మూల నారాయణ స్వామి గారే, ఆయనకి పేరు తగ్గట్టు ఆయనే మూలం. సో అటువంటి ఫ్రెండ్ల ద్వారా ఆయన డైరెక్టర్ అయ్యాడు. అంటే డైరెక్టర్ అవ్వటానికి అప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా కష్టాలు ఉన్నాయో అప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. ఆ ఫ్రెండ్ లేకపోతే లేదు. తర్వాత మూల నారాయణ స్వామి గారు ఆ అభయం ఇవ్వకపోతే ఆయన డైరెక్టర్ అయ్యేవాడు కదా. సో ఆ విధంగా భక్తపోతన తయారైంది సార్. అక్కడి నుంచి సార్ చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి మనం బాగా ఇంపార్టెంట్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అదే జనప్రాచుర్యం ఉన్న సినిమాల గురించి. అక్కడి నుంచి పాతాళ భైరవి ఆ షిఫ్ట్ ఎలా జరిగింది సార్? ఆ తర్వాత మూల నారాయణ స్వామి గారు లేకపోతే కేవీ రెడ్డి గారు ఎలా లేడు, అటువంటి మరొక సంఘటన ఉంది సార్. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే కేవీ రెడ్డి గారు పసిబిడ్డాడు కేవీ రెడ్డి గారు. అప్పుడు దేవుడు భక్తి నమ్మకాలు మూఢనమ్మకాలు 100 సంవత్సరాల వెనక్కి ఎక్కువగా ఉండేవి. అంతే కదా. అప్పుడు కేవీ రెడ్డి గారి తల్లి తిరుపతి వెళ్ళి ఈ పసిబిడ్డని ఆ తిరుపతి హుండీలో పడేసి వచ్చిందంట. దేవుడు కానుగ్గా. అంత భయంకరమైనటువంటి నమ్మకమా మూఢనమ్మకమా అనాలి దాన్ని. మూల నారాయణ స్వామి గారు లేకపోతే కేవీ రెడ్డి అనేటటువంటి డైరెక్టర్ లేడు. ఈ బిడ్డ తిరిగి రాకపోతే కేవీ రెడ్డి గారు లేరు. ఆవిడ బిడ్డను పడేసేసి ఇంటికి వచ్చిందంట. మరి ఆవిడ మైండ్ సెట్ ఏంటో, పరిస్థితులు ఏంటో, ఆర్థిక ఇబ్బందులా లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద భయంకరమైనటువంటి నమ్మకమా, హుండీలో పడేసి వచ్చిందంట. పిల్లాడు ఏదేనంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి సమర్పించాను అన్నదంట. అమ్మో అని పరిగెత్తి వెళ్ళి మళ్ళీ ఆ బిడ్డని తెచ్చుకున్నారంట. ఇది చాలామందికి తెలిసిన విషయం. నేను ఒక చోట చదివాను ఇది. సో ఆ పసిబిడ్డడు కానీ లేకపోతే మనకి మాయాబజార్ ఉండేది కాదు, మీరు అడిగిన పాతాళ భైరవి ఉండేది కాదు. చాలా విచిత్రంగా ఉంది సార్ ఈయన జీవితంలో జరిగిన టర్న్స్ అన్నీ కూడా చాలా. తర్వాత రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్రాలో ఎవరో ఉంటే కోస్తా ఆంధ్ర నుంచి చిన్నపిల్లాడిని తీసుకుని మళ్ళా రాయలసీమ వెళుతుందంట వాళ్ళ మదర్ అనుకుంటా. వెళుతుంటే ఒక బుట్టలో పెట్టుకుని ఆ పిల్లల్ని బుట్టలో అప్పుడు పరిస్థితులు అంతే కదా. అంతే. ఇప్పుడు కేవీ రెడ్డి గారు చిన్నపిల్లాడంటే
ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు లెక్క వేయండి. ఆయన 1950కి డైరెక్టర్, 50కి డైరెక్టర్, అప్పటికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. అవును, అబ్బోక 40, ఇబ్బోక 60, 100, 125 సంవత్సరాలు అనుకోండి. సో ఆ పిల్లాన్ని తీసుకొని బుట్టలో పెట్టుకుని పిల్లానికి ఎండ తగులుతుందేమో అని ఒక తాటాకు కప్పుకుందంట. కప్పుకొని నడుస్తూ వెళుతూ ఉందంట. నడుస్తూ వెళుతూ ఉంటే ఒక ఊర్లోనేమో ఒక అరుగు మీద అరుగుంటే అక్కడ దింపి పక్కకి వెళ్ళిందంట. మంచినీళ్ళు దాకా వస్తానని పక్కకి వెళ్ళిందంట. అరుగు కాదు, అరుగు కింద. ఆవిడ అట్నుంచి వచ్చేసరికి ఈ పిల్లాడి చుట్టూ జనం మూగి ఉన్నారంట. ఏంటని చూస్తే ఆ కేవీ రెడ్డి గారు ఉండే తట్టలేదు, ఆ తట్ట చుట్టూ ఒక పాము తిరిగి వెళ్ళిపోయిందంట. ఈ పిల్లాడు చాలా అదృష్టవంతుడు, నాగేంద్రుడు కాపాడుతున్నాడు ఈ పిల్లాడిని, అది ఇదని వాళ్ళంతా అంటే అప్పుడు ఆవిడ బిత్తరపోయిందంట. ఆయన నిజంగానే ఇవన్నీ ఎలా మాయాబజార్ తీయడానికి పుట్టిన కారజన్ముడు లాగా ఉన్నాడు సార్. అసలు ఇది ఫోక్లోర్ సినిమా సంఘటనలా ఉంటాయి. అవును, ఇవి నేను చాలా బుక్స్ రెఫర్ చేశాను. ఆ బుక్స్ రెఫర్ చేస్తే నాకు దొరికినటువంటి ఒక అద్భుతమైన సంఘటనలు అనమాట. అసలు దేవుడు అంటే నమ్మకం ఉండొచ్చు, కుండీలో పడేయటం ఏంటండి, కుండీలో పడేయడం ఏంటి, పాము చుట్టూ తిరగడం, పాము చుట్టూ తిరగటం ఏంటి. సో ఆయనకి ఏదో దైవ బలం చాలా గట్టిగా ఉన్నట్టుంది. డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా. తర్వాత ఆయన చాలా తెలివైనవాడు సార్. కేవీ రెడ్డి గారు చాలా తెలివైనవాడు, చాలా ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి. ఆయన కష్టాల్లో ఎన్టీ రామారావు గారు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఒక 25,000 ఇస్తే ఆయన తీసుకోలేదంట. లేదు రామారావు, నేను తీసుకుంటాను, నేను నీకు రీపే చేయాలి కదా, నేను రీపే చేయలేను కాబట్టి నేను తీసుకోను అన్నాడట. అనంటే అప్పుడు కేవీ రెడ్డి గారు అదేం కాదండి మీరు తీసుకోండి. కేవీ రెడ్డి అంటే రామారావు గారు అన్నమాట ఇది. రామారావు గారు, కేవీ రెడ్డి గారు రామారావు గారితో అన్నమాట, మీరు తీసుకోండి, నేను ఒక సినిమా చేస్తున్నాను, శ్రీకృష్ణ సత్య అనుకుంటా చేస్తున్నాను, మీరు దానికి పని చేయండి అని అంట. నేను పని చేయలేను, పనిచేసే పరిస్థితుల్లో లేను అని అంటే మీరేం చేయక్కర్లేదు, మీరు వచ్చి కూర్చోండి, అంతా నేనే చేసుకుంటాను, మీరు వచ్చి కూర్చోండి, ఆ గురుస్థానంలో ఈ 25,000 తీసుకోండి అని రామారావు గారు అంత గొప్ప కృతజ్ఞతతో ఆయన మీద అంత వాత్సల్యంతో ఆయన్ని సంప్రదించినటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే నేను సబ్జెక్ట్ దాటి బయటికి వెళ్తున్నాను. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పేటప్పుడు చాలామంది ఆయన ఎవరికి సాయం చేయడు అంటే, నేను కొన్ని పుస్తకాలు కూడా రిలీజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన కొన్ని పుస్తకాల్లో కూడా చూశాను. ఆయన ఎవరికి ₹1 ఇవ్వడు, దాన ధర్మాలు చేయడు, ఇలాంటి నిందలు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఉన్నాయి బట్ మీరు చెప్పినట్టు కేవీ రెడ్డి గారి విషయంలో ఏంటంటే ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. అపాత్రదానం అంటారే, అపాత్రదానం చేయడు ఆయన. అయితే ఎవరైనా ఏదైనా ఆర్థికంగా అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా పని ఇప్పిస్తాడు, ఆ పని వల్ల వాళ్ళు లబ్ధి చెందుతారు ఆర్థికంగా, అటువంటి సాయాలు చేస్తాడు. తర్వాత ఒకసారి గుమ్మడి గారితో రామారావు గారు, గుమ్మడి గారిని ఆదరించారు రామారావు గారు. ఎంతమందిని ఆదరించాడు ఆయన, హర్నాథ్ ఆదరించాడు, శోభన్ బాబుని ఆదరించాడు, గుమ్మడి గారిని ఆదరించాడు, చాలామంది సత్యనారాయణ గారిని ఆదరించాడు, వాళ్ళందరికీ మోరల్ బూస్టప్ ఇచ్చాడు, మీరు మంచి ఆర్టిస్టులు అవుతారు వెళ్ళిపోబాకండి అని వాళ్ళకి భరోసా ఇచ్చాడు. సో ఆర్థికంగా ఎక్కడైతే ₹1 సాయం చేయాలో, కేవీ రెడ్డి గారు గురువు గారు కదండి సార్. డివి నరసింహరావు సందర్భంలో అన్నారు, ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు హీ వాజ్ ఒక రా మెటీరియల్ లాగా వచ్చాడు ఆయన. అంటే ఆయన నాటకాలు వేశాడు, విజయవాడలో గుంటూరులో జగ్గీ గారితో కలిసి నాటకాలు వేశాడు. నాటకాలు వేసినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ వేరు, ఒక మట్టి ముద్ద అనుకోవచ్చు. స్టార్టింగ్ మట్టి ముద్ద అంటే బాగుండదని నేను అన్నాను, కానీ డివి నరసింహరావు గారు అన్నారు, ఆ మాట అన్నారు,
అన్నారు. వెన్ ఎన్టీ రామారావు కేమ్ టు ఫిలిం ఇండస్ట్రీ హీ వాజ్ జస్ట్ ఎ క్లే అని అన్నాడు. అంటే బిగినింగ్లో ఎవరైనా అంతే, సరే మట్టి ముద్ద కావచ్చు, ఏ ముద్దైనా కావచ్చు, కానీ ఆయన సెల్ఫ్ డిసిప్లిన్తో తన సొంత పరిశ్రమతో ఎంత ఎత్తుకు ఎదిగాడు. అది గొప్పతనం కదా. ఆయన మించేవారు సార్ ఇంకెవరున్నారు? ఇప్పుడు లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ది మైటీ ఓషన్ అని, నీటి బిందువే ఆ నీటి బిందువు అని దాన్ని తృణీకరించలేం కదా. కొన్ని కోట్ల లక్ష నీటి బిందువులే కదా మహాసముద్రం అయ్యింది. ఆయన నిజంగానే స్టార్ట్ అయ్యి ఆయన మహాసముద్రం అయిపోయాడు. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్, ఎన్టీఆర్ గారిని కెరీర్ స్టార్టింగ్లో ఆ పాతాళ భైరవి సినిమా తరువాత ఆయన కెరీర్ అంతా మారిపోయింది, అందుకే కేవీ రెడ్డి గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి అంత ఇష్టం, గురువు స్థానం ఇచ్చారని చెప్తారు. అవునవును. ఆ పాతాళ భైరవి సినిమాతో అదే పెద్ద పెద్ద హిట్. పాతాళ భైరవి సినిమాతోనే హీరో ఫ్యాన్ మైల్ పెరిగింది. హీరో ఆరాధన అంటే ఫస్ట్ టైము పాతాళ భైరవి ఎన్టీ రామారావు గారితో హీరో ఆరాధన పెరిగింది, మాస్ వర్షిప్ అన్నమాట. తర్వాత ఎస్వి రంగారావు కూడా ఆ సినిమా అంత పేరు వచ్చింది. రామారావు గారికి ఎంత పేరు వచ్చిందో ఎస్వి రంగారావుకి మలయాళ మాంత్రికుడిలాగా వచ్చింది. ఎస్వి రంగారావు ఒక దశలో బ్రదర్ వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. రామారావు గారు, ఎస్వి రంగారావు గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. చక్క భుజాల మీద చేతులు వేసుకుని ఉండేవాళ్ళు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక దశలో ఎస్వి రంగారావు గారు, బ్రదర్ నేను వెళ్ళిపోతాను, నాకు అవకాశాలు లేవనంటే, లేదు బ్రదర్ మీరు ఎప్పటికైనా తెలుగు సినిమా నటుల్లో ఒక ప్రముఖమైనటువంటి నటుడుగా మీరు కీర్తించబడతారు అని అప్పుడే అవి ఎప్పుడో చెప్పాడు రామారావు గారు. సో ఆ విధంగా ఎదుటి వాళ్ళని గౌరవించటం, ఎదుటి వాళ్ళకి ఒక మంచి దారి చూపించటం, వాళ్ళకి అభయం ఇవ్వటం, అవసరం ఉండేటప్పుడు వాళ్ళని ఆదుకోవటం ఎన్నో చేశాడు ఆయన. ఇది తెలియక చాలామంది అలా అనుకుంటారు. కానీ తర్వాత అండి ఒకసారి ఏదో రాయలసీమలో ఏదో కరువు వచ్చింది. రాయలసీమలో కరువు వస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ పిగా చేశాడు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన్ని కారులో వేసుకుని ఆ ప్రదేశం కరువు వచ్చినటువంటి ప్రాంతం చూడటానికి విజిట్ కోసం వెళుతున్నారంట. వెళుతూ ఉంటే ఆ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెళుతూ ఒక ప్రాంతం నుంచి వెళుతుండేటప్పుడు అక్కడ వాళ్ళు ఆ పక్కన ఉండేటటువంటి షెల్టర్స్ వేసుకొని ఉంటారు కదా, ఆ పేద ప్రజలను చూసి అన్నారంట, మేము విజయవాడలో చాలా కష్టాలు పడ్డాం, నేను పాలు అమ్ముకుని విజయవాడ షిఫ్ట్ అయ్యి వాళ్ళు పాల వ్యాపారం చేస్తూ పాలు అమ్ముకుని సైకిల్ మీద ఆ పాలు పోసి ఇంటింటికి పోసి తర్వాత నేను గుంటూరు కాలేజీకి వెళ్ళేవాడిని సరే ఆయన పడ్డ కష్టాలని చెప్పాడంట. అంటే ఆయన పడ్డ కష్టాలు ఆయనకి తెలుసు, ప్రజలు కూడా ఎటువంటి కష్టాలు పడతారో ఆయనకి తెలుసు. అక్కడి నుంచి వచ్చారు కదా సార్, స్క్రాచ్ నుంచి వచ్చిన అక్కడి నుంచి వచ్చినటువంటి మనిషి. అది ఆ మూలాలు మర్చిపోలేదు రామారావు గారు. అందుకే ప్రతి ఒక్కరికి గుమ్మడి గారిని ఒకసారి కూడా, బ్రదర్ మీకు ఎంత వస్తుంది నెలకి, ఎంత వస్తుంది అని అంటే ఏదో ఒక అమౌంట్ చెప్పాడంట. ఆయన చెప్పిన అమౌంట్లో సగమే వస్తుందంట రామారావు గారికి. అప్పట్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు గుమ్మడి గారు. చాలా సినిమాలు, అన్ని సినిమాల్లో ఆయనే. అని అంటే బ్రదర్ నాకు 300 వస్తాయి, నాకు 300 వస్తే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను, లెక్క కూడా చెప్పాడంట. బియ్యానికి 10, తర్వాత ఇంకేదేనికో ఒక 10 లెక్క చెప్పాడంట. నేను 200 దాచుకుంటానంట. ఈయనకి వచ్చిందంతా ఖర్చు పెట్టుకుంటున్నాడు గుమ్మడి గారు. దాచుకోవాలి బ్రదర్, అంతా ఖర్చు పెడితే ఎలాగా? గుమ్మడి గారు సిగరెట్లు బాగా తాగుతాడు, జాగ్రత్త ఎన్టీఆర్ గారు. కాబట్టి అందరికీ జాగ్రత్త చెప్పి అందరికి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఎవరైనా చక్కగా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి వెళ్ళి అదంతా ఆయన నిజంగా ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మహనీయుడండి ఆయన.
అయితే మనం కాస్త డైవర్ట్ అయిపోయాము. కేవీ రెడ్డి గారి విషయానికి వచ్చేద్దాము. కేవీ రెడ్డి గారు ఆ పాతాళ భైరవి సక్సెస్ తరువాత ఇంకా ఇండస్ట్రీలో విజయ సంస్థ అన్న, ఎన్టీఆర్ గారి డేట్స్ అన్న, కేవీ రెడ్డి గారి డేట్స్ అన్న, ఆయనతో సినిమా అన్న ఒక ప్రభంజనం అంట. అసలు అందరూ ఎదురు చూసేవాళ్ళు అంట. అవును, డెఫినెట్గా. తర్వాత చిన్న చిన్న గమ్మత్తు అయిన విషయాలు ఉంటాయి. అన్నపూర్ణ వాళ్ళేమో కేవీ రెడ్డి గారితో సినిమా చేయాలి, వీళ్ళు వెయిటింగ్, 2 ఏళ్ళు ఎదురు చూసారంట. వెయిటింగ్. సరే, పాతాళ భైరవి చాలా అద్భుతంగా ఆడింది కదా. తర్వాత ఏదో ఎక్కడో ఇద్దరు మనుషుల మధ్య ఏవో చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. కేవీ రెడ్డి గారు అన్నారంట, పాతాళ భైరవి అద్భుతం సక్సెస్ అయింది కదా, ఆ సక్సెస్లో ఉన్నారు నాగిరెడ్డి గారు. ఏదో వాళ్ళ మధ్యలో ఏదో చిన్న పొరపక్షం, ఏదో మిస్అండర్స్టాండింగ్ ఏదో ఉన్నదేమో నిర్మాతల మధ్య, దర్శకుడి మధ్య. కేవీ రెడ్డి గారు ఒక మాట అన్నారంట, పాతాళ భైరవి సినిమా సూపర్ హిట్ అవ్వకపోతే నాగిరెడ్డి గారు ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని ఉండేవాళ్ళు అని అన్నారంట ఈయన. ఇది ఆయనకి తెలిసిందంట. తెలిసిన తర్వాత వాళ్ళిద్దరికీ కొంచెం దూరం పెరిగింది. ఈలోగా అన్నపూర్ణ వాళ్ళు దొంగరాముడు చేశాడు ఆయన. దొంగరాముడు చేసి, దొంగరాముడు కూడా అన్నపూర్ణ సంస్థని మొట్టమొదటి సినిమా అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చి చాలా అద్భుతంగా వీళ్ళ సంస్థ కూడా మామూలు సెంటిమెంట్ ఉండదు ఆ దొంగరాముడు. అవును, అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్. ఆ దొంగరాముడిలో పాటలు కానీ, ఆ సినిమా కానీ, ఆ కథ కానీ చాలా అద్భుతంగా. సార్ దాంట్లో పాట ఉంటుంది సార్, అన్నా చెల్లెలది, నాకు గుర్తు రావట్లేదు, భలే పాట అది. దొంగరాముడిలోనా? దొంగరాముడిలో మ్యూజిక్ అన్ని పాటలు బాగుంటాయి. అందులో హైలైట్ ఏంటంటే సావిత్రి, ఆర్ నాగేశ్వరరావు రారోయి మా ఇంటికి, మా మాట ఉన్నది, మంచి మాట ఉన్నది అని చెప్పి, నీకు ఫుడ్ ఉంది, మందు ఉంది, ఆ ఫుడ్లో నంచుకొని అరకోడి కూర ఉంది అని పాట డ్యాన్స్ చేస్తూ సావిత్రి పాడటం, ఆర్ నాగేశ్వరరావుని మొత్తలో ముంచి తర్వాత టిట్ ఫర్ టాట్ చేస్తుంది అనుకోండి. ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా అడిగినటువంటి సన్నివేశాలు. సో ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా కేవీ రెడ్డి గారి స్కూల్నే అనుసరించారు. ఏది మా గురుగారు విశ్వనాథ్ గారు కానీ, సింగీత శ్రీనివాసరావు గారు కానీ తర్వాత కలిసిపోతారు. మళ్ళా ఇప్పుడు ఒక మంచి నిర్మాత ఈయనకి కావాలి, ఒక మంచి దర్శకుడు నిర్మాతకి కావాలి. నా ప్రశ్న కూడా ఇదే. గ్యాప్ వచ్చిన తర్వాత మాయాబజార్ లాంటి అద్భుతం ఎలా మళ్ళీ తెరకెక్కింది అనేది అర్థం కాల. థింగ్స్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకంటే ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే సర్దుకుంటారు. మనలాగా చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళు. తర్వాత యోగి వేమన తీశాడు ఆయన. ఆ యోగి వేమన ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, ఆ యోగి వేమన చూసి ఒక బాలుడు సినిమా చూసి ముమ్మిడివరం వెళ్ళి ముమ్మిడివరం బాలయ్య అయిపోయాడు ఆయన. అంత ఇంపాక్ట్ ఇచ్చింది యోగి వేమన. ఈ కేవీ రెడ్డి గారు తీసినటువంటి ఆ సినిమాలు, ఆ సన్నివేశాలని ఎంత గొప్పగా రక్తి కట్టిస్తారంటే గుండెలు పిండేస్తాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉంటాయి. సో ఆబాల గోపాలాన్ని ఏ విధంగా రంజింపజేయాలి. తర్వాత ఎంటర్టైన్మెంట్ వస్తే అసలు మాయాబజార్లో అహనా పెళ్ళి అంటే సావిత్రి డ్యాన్సు, పెర్ఫార్మెన్స్, సావిత్రి పెర్ఫార్మెన్స్ చూడాలంటే అహనా పెళ్ళి అంటే ఆ పాట ఒకటి చాలు. సో ఆ విధంగా ఎస్వి రంగారావు మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సావిత్రి ఎస్వి రంగారావు అయ్యేటప్పుడు, ఎస్వి రంగారావు మళ్ళీ సావిత్రి అయ్యేటప్పుడు ఆ గొంతులో తేడా ఇదంతా చూపించడం, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా. సార్ ఇది మాయాబజార్ విషయంలో ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉంటారు, ఏఎన్ఆర్ గారు ఉంటారు, సూర్యకాంతం గారు ఉంటారు, చాలా లెజెండరీ పర్సన్స్ అందరూ ఆ సినిమాలో ఉంటారు. కానీ ఎవ్వరు కూడా నాకు ఇన్ని సీన్లు ఉన్నాయి, నా క్యారెక్టర్ ఎంతసేపు ఉంది, ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకోలేదు. ఎన్టీఆర్ గారు చాలా తక్కువ సమయం కనిపిస్తారు, ఏఎన్ఆర్ గారు చాలా తక్కువ సమయం కనిపిస్తారు. సినిమా అంతా ఎస్వీఆర్ గారు, సావిత్రి గారు నడిపిస్తారు. అంటే కేవీ రెడ్డి గారు ఉన్న ధైర్యంతో అందరూ ఒప్పుకున్న విధానం. అవునవును. అయితే ఇది ఈ మాయాబజార్ అంతకుముందు ఎవరో తీశారు. అవునా?
దానికి ఏదో ఒక మాతృక ఉంది. ఆ. అయితే ఇది భారతంలో లేని కథ. అవును. దాన్ని చక్కగా కుక్కుడప్ చేసి పాండవులు లేకుండా మాయాబజార్ తీశారు అని అందరికీ తెలుసు ఆ విషయం. తర్వాత అండి రామారావు గారు శ్రీకృష్ణుడు వేషం వేసిన తర్వాత అందరూ ఇళ్లల్లో పెట్టుకుని పూజ గదుల్లో రామారావు గారు ఫోటో పెట్టుకుని ఎట్లాగ దైవంగా కొలిచారో రామారావు గారిని శ్రీకృష్ణుడు వేషం వేయటానికి కేవీ రెడ్డి గారు చేసినటువంటి ఎఫర్ట్స్ చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఏంటంటే నాకు కూడా తెలియదు ఈ విషయం, శరత్ బాబు చెప్పాడు నాకు ఒకసారి. ఏంటంటే రామారావు శరత్ బాబు గారు నాకు బాగా ఫ్రెండ్ కదా. ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణుడు వేషం వేయటానికి కేవీ రెడ్డి గారు చేసుకున్నాడు. చేసుకుంటే అది కొంతమందికి నచ్చలే. క్లియర్గా చెప్పండి, ప్రొడ్యూసర్లకి నచ్చలేదు కదా. నచ్చలేదు. అయితే అంతకుముందు ఫోక్లోర్ హీరో కానీ కృష్ణుడి వేషం కూడా నారదుడి వేషం కూడా అన్నీ నాగేశ్వరరావు గారు వేసేసాడు. అప్పటికే వేసేసాడు నాగేశ్వరరావు గారు. ఫోక్లోర్ హీరో అంటే అప్పుడు నాగేశ్వరరావే. అయితే ఇప్పుడు ఆయన కృష్ణుడి వేషం కూడా వేశారు. ఇప్పుడు రామారావు గారు చేత కృష్ణుడి వేషం వేయించాలి. వేయిస్తూ ఉంటే ఎవరు పదవి ఇచ్చిన వాళ్ళు విరిచారు. కానీ షూటింగ్కి రెడీ చేసిన తర్వాత రామారావు గారు రూమ్లో మేకప్ అవుతూ ఉంటే కేవీ రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి అవన్నీ కిరీటం అవన్నీ కాస్ట్యూమ్స్ గీచు మేకప్ అంతా సూపర్వైజ్ చేసి నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు ఫ్లోర్లోకి రండి అని అన్నాడంట రామారావు గారిని. సో ఈయన ఫ్లోర్ దగ్గరికి వచ్చాడు. ఫ్లోర్ దగ్గరికి వచ్చిన తర్వాత కబురు పెట్టాడంట రమ్మని. అప్పుడు ఈయన ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇంటి కిరీటం పెట్టుకొని కృష్ణుడి గెటప్తో పిల్లను గ్రోవ్ పట్టుకొని చక్కగా నడిచొస్తుంటే అటుపక్క కొంతమంది బాయ్స్ ఇటుపక్క కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయన ఫ్లోర్లోకి రంగానే టకటకటకటకమని చప్పట్లు కొట్టారంట. చప్పట్లు కొట్టేసరికి ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ రామారావు గారిని చూశారంట. చూసి ఆహా అని అనుకున్నారంట. సో రామారావు గారు కృష్ణుడు వేషం వేయటానికి అక్కడ ఉన్న వాళ్ళని ఒప్పించడానికి ఆ కుర్రాళ్ళని కేవీ రెడ్డి గారు అరేంజ్ చేశారంట చప్పట్లు కొట్టడానికి. ఆయనలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, నిర్మాతలు ఒప్పుకుంటారు. అదే అసలు ఏం తెలియదు. అక్కడి నుంచి తర్వాత మీరు చూడండి, రామారావు గారు కృష్ణుడు వేసిన కేవీ రెడ్డి గారు టీవీ అప్పుడే కనిపెట్టాడండి మాయాబజార్లో. అది ఓపెన్ చేసి పేటిక మాయా పేటిక, అది వాళ్ళకి ఏది ఇష్టమైతే అది కనిపిస్తుంది అందులో. అసలు సావిత్రి ఓపెన్ చేయగానే నాగేశ్వరరావు గారు నీవేనా అని పాడతాడు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను వలచినదని 4 పాటలు రాజేశ్వరరావు గారు చేశారు. తర్వాత కొన్ని కారణాలు వాళ్ళు తప్పుకున్నారు. తర్వాత ఘంటసాల గారు చేశారు అనుకోండి. తర్వాత లాహిరిలో ఆ పడవ మీద జంటలు 3 జంటలు ఎంత హృదయంగా, ఎంత హాయిగా, ఎంత నవ్వుగా, అవును ఆ సీను ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పటికీ మనసంతా ఒక ప్రశాంతంగా అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విధంగా పాట అనేది సినిమా కథ రన్కి బ్రేకే ఒక పాట. అలా కాకుండా పాటలో కూడా కథ నడుస్తుంది. అది కేవీ రెడ్డి గారి స్కూలు. ఒక పాట పాడితే కథాంశంతో పాటు పాట కూడా వెళుతుంది. సో ఆ విధంగా ఒక పాట సృష్టించిన, ఒక క్యారెక్టర్ సృష్టించిన ఘటోద్గజుడు ఇంట్రడక్షన్ అండి. ఘటోద్గజుడు వచ్చి కొండ మీద వాలేసరికి అక్కడి నుంచి పెద్ద బండ కింద పడుద్ది. అంటే అంత పవర్ఫుల్ ఘటోద్గజుడు అని బలమని చెప్పడానికి. తర్వాత రచయితను ఉపయోగించుకునేటటువంటి పింగళి నాగేంద్రరావు గారు దానికి మాటలు పాటలు ఆయన చేత ఘటోద్గజుడు రాక్షసుడు కదా. అవును. సో ఇద్దరు భటులు ఉంటారు, ఆయన శిష్యులు ఉంటారు. నల్లరామూర్తి సీతారామరావు వేశారు. అభిమన్యుడు వస్తాడు. అభిమన్యుడు వస్తుంటే ఆ వచ్చేవాళ్ళు మన అస్మదీయులు అంటారు. అస్మదీయులు అని అంటే మన వాళ్ళు. మరి మన వాళ్ళని కాని వాళ్ళని ఏమంటారు అంటే తసమదీయులు అంటాడు.
తస్మదీదులు అనే మాట లేదనంటే మనిషి మాటలు కనిపెట్టకపోతే ఇంకెవడు కనిపెడతాడు, వీడికి 2 వీరతాళ్ళు ఎవరో కనిపెట్టకపోతే కొత్త మాటలు ఎలా పుడతాయి అని ఆ క్రియేటివిటీ కూడా చాలా అద్భుతమైనటువంటి. అయితే నేను ఇప్పుడు ఒక కంపారిజన్ చేస్తాను. అది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఈ తరం చూస్తున్న రాజమౌళి ఆ తరంలో కేవీ రెడ్డి అనుకోవచ్చు అని చెప్పి నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఇట్లా లాస్ట్ 2-3 సినిమాలు తెప్పించి అన్ని అద్భుతమైన హిట్లు. ఆ పర్ఫెక్షనిస్ట్ గా ఉండడం కానీ, పర్ఫెక్ట్ గా తను అనుకుంది తను తీయడం కానీ, ఆ కాంబినేషన్స్ సెట్ చేయడం కానీ, నాకు ఎందుకో కేవీ రెడ్డి గారి రాజమౌళి గారిని చూస్తుంటే కేవీ రెడ్డి గారి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఆ కంపారిజన్ మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోవటం అనే కాదు, ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ఆ వర్క్మెన్షిప్, ఆ సక్సెస్, ఆ థ్రిల్స్ తెర మీద ఆయన చూపించినటువంటి విధానం ఎవరైనా ఒప్పుకోవాలి. అది నేత్రానందం కదండి. ఆయన తీసిన సినిమాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎస్పెషలీ బాహుబలి అవన్నీ వరుసగా హిట్లే కదా ఆయన. అవును. తర్వాత హీ టేక్స్ హిజ్ ఓన్ టైం. ఎవరు ఏమనుకున్నా సరే తను చేయాల్సింది తను చేసుకుంటాడు, చేసి చక్కగా ప్రేక్షకులకి అందిస్తాడు. ఫెయిల్యూరు సక్సెస్ పక్కన పెట్టండి, ఫెయిల్యూరు సక్సెస్ అనేటటువంటి కేవీ రెడ్డి గారికి ఉన్నాయి ఫెయిల్యూర్స్. సో మనం అనుకున్నది మన కృత నిశ్చయంతో, మన నమ్మకంతో 70% ఎఫర్ట్స్ పెట్టి చేయటం వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఇది వాళ్ళిద్దరిలో కామన్ గా కనిపిస్తుంది. డెఫినెట్గా వర్క్ ఈజ్ వర్షిప్. అది అయితే లాస్ట్ గా నాకు ఒక 2 డౌట్లు ఉండిపోయినాయి సార్. అంటే కేవీ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు సినిమా విషయంలో, అండ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అంతే పద్ధతిగా ఉంటూ వచ్చారు. అవునవును. బట్ ఎందుకు చివరి స్టేజ్కి వచ్చాక ఆయన ఆర్థికంగా చితికిపోయారు? అంటే ఆయన సొంత సినిమాలు చేశారండి. ఓకే. కేవీ రెడ్డి గారు సొంత సినిమాలు చేశారు. సొంత సినిమాలు సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోయేసరికి ఆర్థికంగా చిదిగిపోవటం అది వేరు, మానసికంగా కొద్దిగా ఇదయ్యాడు ఆయన. ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. లాస్ట్లో తీసినటువంటి సినిమాలు ఆయన సొంత సినిమా, తర్వాత ఆయన వచ్చి కూర్చున్న శ్రీకృష్ణ సత్య, ఎన్టీ రామారావు గారు, ఆ లాస్ట్ 3 సినిమాలు బాగా ఆడలేదు. ఆయన డైరెక్ట్ తీసిన సొంత సినిమా కూడా. తర్వాత అప్పటికే బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వయసు పైన పడుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అందుకే కదా రామారావు, నువ్వు ఇప్పుడు నాకు 25,000 ఇస్తున్నావు, నేను నీటికి రిటర్న్ చేయాలి కదా, నేను రిటర్న్ చేయలేను, అందువల్ల నేను నీ దగ్గర తీసుకోలేను అని అన్నాడు. అంత నిజాయితీగా ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత ఒక షాట్ కన్సీవ్ చేస్తే, ఇప్పుడు కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు కదా, బలరాముడేమో గుమ్మడి గారు వేశారు కదా, కృష్ణుడు రామారావు గారు, వాళ్ళిద్దరు ముక్కులు బాగుంటాయి. వాళ్ళిద్దరిని ప్రొఫైల్స్ పెట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అని చెప్పడానికి, బాగా ముక్కు పొడవులుగా ఉండవని చెప్పడానికి ఒక గమ్మత్తైన షాటు చేసి బారెట్లే గారిని తీయమన్నారు. తర్వాత ఇక్కడ బారెట్లే గారి గురించి మరొక సందర్భంలో చెప్పుకోవచ్చు. సో కేవీ రెడ్డి గారి విజన్. తర్వాత బలరాముడు క్యారెక్టర్ వేశాడండి గుమ్మడి గారు. ఎంత అద్భుతంగా ఆ బలరాముడు ఎంట్రీ కానీ, ఆ బలరాముడు క్యారెక్టర్ కానీ, ఆ బలరాముడు డైలాగులు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. తర్వాత రామారావు గారు కృష్ణుడు వేసినా సరే, ఆ మాయాపేటకి ఉండేటప్పుడు మీరు చూస్తే అక్కడ అందరూ ఉంటారు, కృష్ణుడుగా రామారావు కాస్త వెనకే నించుని ఉంటాడు. సో ఆర్టిస్ట్ ఇంపార్టెన్స్, ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు క్లైమాక్స్లో 10 మంది ఆర్టిస్టులు ఉంటారు అనుకోండి, 10 మంది వరుసగా లైన్లో నుంచోరు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ముందుకు వచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ముందు వెనక అలాగా గమ్మత్తుగా ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్, ప్లేస్మెంట్ ఆఫ్ ఆ లొకేషన్ కూడా, అవన్నీ పూచిక పుల్ల దగ్గర నుంచి అన్నీ నిశ్చితంగా పరిశీలిస్తాడు సార్. అయితే నా చివరి ప్రశ్న సార్, ఒకవేళ అంటే ఇది ఇష్టంతో అడుగుతున్నా, కేవీ రెడ్డి గారి మీద ఉన్న అమితమైన ఇష్టంతో అడుగుతున్నా, మీకు ఆ సినిమాలన్నీ చూసిన నాలెడ్జ్, ఆ ట్రావెలింగ్ అంతా తెలుసు కాబట్టి, కేవీ రెడ్డి గారి ఏ సినిమా ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ కానీ తీస్తే తిరుగు లేకుండా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుద్ది అనిపించే సినిమా ఏది సార్? ఒకటి ఆయన సినిమాల్లో ఏదైనా.
కేవీ రెడ్డి గారు చేసిన సినిమాలో చేసిన సినిమాల్లో ఎందుకు ఇది కొంచెం ఆ 13 ఆయన తీసిన 13 సినిమాలు లిస్టు చూసి నాకు ఎందుకో పాతాళ భైరవిని ఇప్పుడున్న ట్రెండ్కి కానీ మార్చి కొంచెం అరే పాతాళ భైరవి బాపయ్య గారు హిందీలో తీశాడు కదండి. ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ నేను చెప్పేది ఈ జనరేషన్లో ఉన్నాయి ఆయన హిట్ సినిమాలు. మాయాబజార్ తీద్దామన్నా తీలేరు అనుకుంటే అది వేరే విషయం. మాయాబజారు తీయాలంటే అసలు ఆ సావిత్రి ఇది ఆ ఎస్వి రంగారావు ఎవరు ఆ మహానుభావులు ఆ నటులంతా కూడా అలాంటి నటీనటులు మళ్ళీ ఎక్కడ దొరుకుతారు నిజంగా చాలా పర్సనాలిటీస్. తర్వాత ఒక క్లోజ్ షాట్ పెట్టి సావిత్రికి కేవీ రెడ్డి గారు అమ్మ అది చాలామందికి తెలుసు, కళ్ళంటే 2 చుక్కలు రాల్చాలి అని అంటే కుడికన్నా ఎడం కన్నా అడిగిందట. సినిమాలో కూడా పెట్టారు ఈ సినిమా. అయితే గొప్ప వాళ్ళు అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఎంత గొప్ప వాళ్ళు చుట్టూ వచ్చేసారు చూడండి. తర్వాత అండి కేవీ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ తీసుకుంటే కేవీ రెడ్డి గారు పేరు వచ్చింది, గొప్ప డైరెక్టర్ అయిపోయాడు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత కేవీ రెడ్డి గారి అభిమానులు చుట్టాలు, ముఖ్యంగా చుట్టాలు తిరుపతి వచ్చి గుండ్లు కొట్టించుకొని కేవీ రెడ్డి గారి ఇంటికి వచ్చేవాళ్ళంట. అర్ధరాత్రి వచ్చేవాళ్ళంట. అర్ధరాత్రి వస్తే మరి ఫ్యామిలీ వస్తారు కదా, అప్పుడు పిల్లలు ఎక్కువ కదా, ఒక 6 మంది పిల్లలు వేసుకొని భార్యాభర్తలు ఒక 10 మంది వచ్చారనుకోండి, ఆ రాత్రికి రాత్రి ఆవిడ వండి పెట్టేదంట వాళ్ళకి. అలాగా బంధువులకి హాస్పిటాలిటీ, ఆయన హాస్పిటాలిటీ. సో ఈ సంఘటనలని కేవీ రెడ్డి గారితో బాగా పరిచయం ఉన్నటువంటి డివి నరసింహరావు గారు కేవీ రెడ్డి గారి లైఫ్, ఆయన సంఘటనలని జోడించి ఒక అద్భుతమైనటువంటి పుణ్య దంపతులు అనేటటువంటి ఒక స్క్రిప్ట్ తయారు చేశారు. పుణ్య దంపతులు ఆ టైటిల్. ఆ పుణ్య దంపతులు కేవీ రెడ్డి గారి హీరోగా రామారావు గారు వేస్తానని ఆ స్క్రిప్ట్ ఆయన పెట్టుకున్నారు. రామారావు గారు పుణ్య దంపతుల స్క్రిప్ట్. అందులో హీరో ఎవరు? కేవీ రెడ్డి గారి హీరో. ఆ హీరో వేషం ఎన్టీ రామారావు గారు వేయటానికి మన దురదృష్టం వల్ల ఆ స్క్రిప్ట్ అలాగే ఉండిపోయింది. ఆ సినిమా కూడా బయటికి రాలేదు. సో కేవీ రెడ్డి గారి లైఫ్ స్టైల్ కూడా అంత అద్భుతంగా ఉండేది. ఆయన జీవితాన్ని ఆయన జీవితం ఒక కథ రాయటానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. డివి నరసింహరావు గారు లాంటి ఒక గొప్ప రచయిత. ఎంత గొప్ప విషయం సార్, నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆయన చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళందరి గురించి మాట్లాడేసుకున్నాము. అవునవును. కేవీ రెడ్డి గారి గురించి అద్భుతమైన విషయాలు తెలియదు. తర్వాత అండి మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కేవీ రెడ్డి గారు నాగిరెడ్డి గారు సినిమాలు చేసి బయట సినిమా చేయటానికి అన్ని ఫోక్లోను పౌరాణిక సినిమాలు చేస్తున్నారు. ఒక సోషల్ అడ్వాంటేజ్ ఫిల్మ్ చేద్దామని ఆయన పింగళ నాగేంద్రరావు గారిని అడిగారు. నాగిరెడ్డి గారు ఎవరిని అన్నారు. పింగళ నాగేంద్రరావు గారు జీతానికి పనిచేస్తున్నారు అక్కడ, నేను ఇవ్వనన్నారు. ఇవ్వనంటే డివి నరసింహరాజు గారు విజయవాడలో ఒక నాటకం వేస్తే, నాటకం పేరే నాటకం, ఆ నాటకం వేస్తే ఆ నాటకం చూసి ఆయన్ని పట్టుకొచ్చి ఆయన్ని పెద్ద మనుషులు అనే సినిమాకి రైటర్గా చేసి పెద్ద మనుషులు అనేటటువంటి సాంఘిక చిత్రం తీశాడు ఆయన. తర్వాత డివి నరసింహరాజు గారు ఎంత పెద్ద గొప్ప రైటర్. అవును. సో ఆ విధంగా ఆ సెర్చ్ లైట్ వేసి వెతుకుతాడు కేవీ రెడ్డి గారు. సూపర్. సో ఆ విధంగా ఆయన దర్శకుడే కాదు, దర్శకులకు మార్గదర్శకుడు, దిగ్దర్శకుడు. గ్రేట్ పర్సనాలిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.